నా పాస్పోర్ట్ నాకు ఇప్పించండి, నేను విదేశాలకు పోతా అంటూ జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళిన పరిస్థితి ఎలా చూడాలంటారు? ఈ పరిస్థితిని మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అని చెప్పి హైకోర్టు కూడా చెప్పింది. ఎలా చూడాలి ఈ సిచ్యువేషన్? అసలుకి పాస్పోర్ట్లో ఈయన ఫోటో పెడితే కాదు పని. ఈ అంతర్జాతీయ నేరస్తుడిని ఈ దేశం కాదు ఆ దేశమైనా ఆపిద్ది. ఈయన ఫోటో తీసేసి ఎవరి ఫోటో అన్నా పెట్టుకొని కాస్త గడ్డపు మార్చుకొని వెళ్తే కొంచెం బెటర్ ఏమో. దొంగ పాస్పోర్ట్లో అయినా సరే వాళ్ళ పిల్లల కాడికి వెళ్ళగలుగుతాడు, లేకపోతే వేరే ఆయన సొంత పనులకి వెళ్ళగలుగుతాడు. ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయనకున్న నేరాలకి, ఘోరాలకి, కుట్రలకి, ఆయనకున్న అది సమన్లకి, ఆయనకు వచ్చే కంప్లైంట్లకి అటు మీద ఉన్న పరిస్థితికి ఈయనకి ఇప్పుడల్లా వచ్చే ప్రసక్తే లేదు. ఇకపోతే హైకోర్టు మళ్ళీ పెట్టుకోమంది ఏంటంటే ఎన్నిసార్లైనా పెట్టుకోమంటుంది. ఎందుకు? అది నీ హక్కు కాబట్టి. కానీ నీకు రాకుండా ఉండడానికి కారణం ఏంటి? నువ్వు దొంగవు కాబట్టి. దొంగలకి రాదు రాదు రాదు. ఎలా చూడాలంటారు? గతంలో చూస్తే కనుక ఎన్ఓసి 20,000 రూపాయలు వ్యక్తిగత పూచీకత్తు స్వయంగా హాజరయ్యి మాకు సమర్పించండి అని చెప్పి విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టు చెబితే దానికి కూడా నాకు వెళ్ళటానికి ఇష్టం లేదంటూ ఆయన వేరే వ్యక్తులను పంపిస్తాను తీసుకోండి అంటూ కోర్టుకు హాజరవటానికి కూడా ఇబ్బంది ఏముందనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఏది ఉదయం లేవగానే వార్తలు చూస్తాడు ఈటీవీలో. వార్తల్లో చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు, వాటి గురించి, రాష్ట్రం యొక్క పరిస్థితి గురించి చెప్తూ ఉంటారు. దానికో 2 గంటలు ఏడవాలి ఫస్ట్. ఆ తర్వాత అదిగో ఇదిగోనే భోజనం టైం అయితే మధ్యాహ్నం స్నానం ఏమైనా చేసి అంతా సరికి భోజనం చేసినప్పుడు మధ్యాహ్నం వార్తల్లో ఇదిగో ఇప్పుడే ఓ పెద్ద పరిశ్రమ వచ్చింది తప్పి నారా లోకేష్ మళ్ళీ చెప్తాడు, ఈ పెద్ద పరిశ్రమను తీసుకొచ్చాము, ఈ పరిశ్రమను తీసుకురావడం వల్ల ఇంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఏం చెప్తారు. అది చూడంగానే మళ్ళీ కాసేపు అన్నం తిన్నా కూడా అరక్క సోకాండలు పెట్టి దొరలాడాల. అదైపోయి సాయంత్రం 5-6 అయింది. 5-6 అయిన తర్వాత మళ్ళీ 6 గంటలకో 7 గంటలకో వాళ్ళ వేగులు వస్తారు, ఉంటారు కదా చెంచాలు, వైసీపీ వాళ్ళు వచ్చి చెప్తారు, అన్న ఆ ఊళ్ళో మన పార్టీ వాడు ఇటు మారిపోయాడు, ఈ ఊళ్ళో మన పార్టీ వాడు జనసేనలోకి వెళ్ళిపోయాడు, ఆడైతే మెయిన్ వాడే టీడీపీలోకి వెళ్తానని అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆ దెబ్బతో ఆ రైతులంతా చేకూరుకుంటా సోకాండాలు పెట్టుకుంటా రాత్రి 11 అయ్యేసరికి 11-12 అయ్యేసరికి ఆత్మలతో మాట్లాడుకుంటా తెల్లారిపోద్ది. ఆయనకి ఎక్కడ కుదిరిద్ది వెళ్తాం? మనం కూడా అది ఆలోచించాలి అతనున్న పరిస్థితికి. ఇకపోతే కోర్టుకు నువ్వు రాకపోతే జగన్ రెడ్డి అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నీకున్న పలుకుబడితో ఏదో మేనేజ్ చేసుకోగలిగావు. నువ్వు రాకపోతే గౌరవ మర్యాదలు ఇచ్చి నీకు భారీ సెక్యూరిటీ ఇచ్చి 100 మంది పోలీసులు నీ చుట్టూ ఉండి ఎత్తైన గోడలు కట్టి దాని మీద కరెంటు తీగలు పెట్టి నిన్ను ప్రత్యేకమైన గదిలో పెట్టి సమయానికి భోజనం ఇవన్నీ పెట్టి మళ్ళీ నీకు మధ్యాహ్నం సాయంత్రం పూట కాసేపు ఒక అర్ధగంట గాలి తీసుకోవడానికి అటు ఇటు తిరుగుతా నువ్వు వాకింగ్. అప్పుడు కూడా నీ గన్మెన్లో నీ చుట్టూ ఉండి నీకు భయంకరమైన సెక్యూరిటీ, నువ్వు రూపాయి జీతం ఇచ్చే పర్లేదు, అది మొత్తం గవర్నమెంట్ జైలు ద్వారాగానే చూసుకుంటుంది. ఆ రోజు నువ్వు పడే ఆనందం ఉంటుంది చూడు. నీ చుట్టూ కేరింతలు, ఏది పక్క ఖైదీలు మన్నొచ్చాడు అని చెప్పి పక్క సెల్లుల్లో ఉన్న ఖైదీలు, చుట్టూ పోలీసులు, ఎటు చూసినా కూడా నీకు సెక్యూరిటీ. నువ్వు ఎక్కడికి వెళ్ళినా 4-5 వాహనాలు, నీ వాహనం ముందు 2 పోలీస్ జీపులు, వెనకాల 2 జీపులు, పైగా నువ్వు అందరికీ కనపడే విధంగా బోన్లో నుంచి చూస్తూ ఉండొచ్చు. ఈ పోలీస్ వ్యాన్లో నుంచి అందరినీ అబ్బో నీ వెలుగు మహారాజభోగం, ఖర్చంతా ప్రభుత్వం. ఇది మాత్రం నిజం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ వారం నుంచి ప్రజల్లోకి వస్తానన్నాడు. ఇప్పుడు చెప్తుంది ఏంటంటే జనవరి 16వ తారీఖు నా కూతురుది మాస్టర్స్ అయిపోతుంది, అక్కడ స్నాతకోత్సవం జరుగుతుంది, నేను వెళ్ళాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే ఆయన చెప్పిన మాట మీద ఆయనే నిలబడే మనస్తత్వం కాదంటారా? ఇవన్నీ ఆయన లండన్ వెళ్ళాలి, అక్కడ రాడిసన్ అని ఒక పెద్ద హోటల్ కొన్నారు 100 కోట్లు పెట్టి, దాని పని ఆయనకి. ఇకపోతే కూతుళ్ళ మీద ప్రేమ మమకారం ఉన్నట్టుగా ఏ రోజు కనపడలా. ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ, లేకపోతే భువనేశ్వరి కానీ, లేకపోతే బ్రహ్మిణి కానీ బయటకు వచ్చేటప్పుడు ఎప్పుడన్నా దేవాంశుని తీసుకొస్తున్నారు. ఎందుకంటే మనవడి మీద ప్రేమ. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి అలా ప్రేమ ఉన్నట్టు ఆ పిల్లల్ని తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అసలు ఆ పిల్లల యొక్క చదువులు ఏంటి, ఏ పరిస్థితి ఉందని ఆయన ఏ రోజు కూడా బయట చెప్పింది లేదు, వాళ్ళు పాపం మీడియా ముందుకు వచ్చింది లేదు. ఇది ప్రేమ కాదు, ఇతనికి డబ్బు పిచ్చి. ఈయనకి ఎవరి మీద ప్రేమ ఉండదు, డబ్బు మీదే ప్రేమ. పళ్ళెంలో కూడా డబ్బులు కట్టలు చుట్టూ పెట్టి మధ్యలో పళ్ళెం పెడితే అన్నం తింటాడు. అట్లాగే పడుకునేటప్పుడు కూడా చుట్టూ కట్టలు బంగారాలు అన్నీ పెట్టుకొని
పడుకుంటాడే కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ రోజు కూడా ఎవరి మీద ప్రేమ ఉండదు. చిన్న ఉదాహరణ చెబుతా. ఆయన వాడుకొని వదిలేసిన నాయకులు ఎంత పెద్ద నాయకుడైనా సరే, నా కష్టం కలిగింది, నేను బయటికి వెళ్ళిపోతున్నాను, నా ఇన్ని కోట్లు పోయి అంటే ఎవరా పోయింది? ఏ నాయకుడు పోతే ఏమైందబ్బా, ఇంకొకళ్ళు వస్తారు అంటాడే కానీ అరే అంత మంచి నాయకుడు పోతున్నాడే, మనతో ఇన్నాళ్ళు సహవాసం చేసినాడు, మన పార్టీకి సేవ చేసినాడు, వెళ్ళిపోతున్నాడిని ఎలాగైనా సరే మనం కాపాడుకుందామని కించిత్ మాత్రం కూడా అతనికి ఉండదు. కనీసం మధ్యవర్తులతో మాట్లాడడానికి కూడా ప్రయత్నం చేయడం చెప్పి మీరందరూ గమనిస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి అతనికి ఎవరి మీద ప్రేమ లేదు. మీకు గుర్తుందో లేదో, నేను బటన్ నొక్కాను, డబ్బులు వేసానన్నా కూడా ఆయన షేర్ ఆయన తీసుకొని, ఆయన వాటా ఆయన తీసుకొని 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పెట్టాడే. కానీ ఎక్కడైనా మనం సంపాదించుకునే మార్గం కానీ, రాష్ట్రానికి ఆదాయం పెరిగే మార్గం కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి చూపించాడా? లేదు కదా. ఏ పరిశ్రమ రాలేదు కదా. ఉన్నోళ్ళంతా పారిపోయారు కదా. ఇంకా ఆయన మన మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? ఈ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలండి. మీరేం పరిశ్రమలు రాలేదంటున్నారు. నిన్న గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ మాత్రం ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ ఫ్యాగా కంపెనీ కానీ, లేదంటే ఆయిల్ రిఫైనరీ కానీ రేపు అంటే 8వ తారీఖు ఏదైతే గనక ప్రధానమంత్రి గారి చేత శంకుస్థాపన చేపించాలనుకుంటున్నారో 8 కంపెనీలు మా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు, ఆయన తెచ్చిన దానికి వీళ్ళు శంకుస్థాపన చేస్తున్నారు అని అంటున్నాడు. మరి గుడివాడ అమర్నాథ్, మరి దానికి ఏం చెప్తారు మీరు? ఇది సంక్రాంతి టైము, పిట్టల ధరని వస్తాడు నాటు తుపాకీ ఒకటి తీసుకొని, వాడు చెబుతాడు విమానంలో పోతా ఉంటే పక్కనోడికి ఎండి చెప్పు విసిరేశారని, లేకపోతే నేను అద్దాల మేడలు కట్టాను కానీ కింద మాత్రం పునాదులు లేవని, లేకపోతే వాడు 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 ఏదేదో చెప్తుంటాడు కామెడీగా పిట్టల ధరలో. ఆ పిట్టల ధరలు ఈ మధ్యన తగ్గారు, ఎందుకంటే వాళ్ళకి సరైన భుక్తి లేక. వాళ్ళందరూ ఈరోజు గుడివాడ అమర్నాథ్ రూపంలో వైసీపీలో ఉన్నారు. వాడు ఒక పిట్టల ద్వారా సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాగా వీళ్ళు నాయకులు వస్తారు. వీళ్ళ నాయకులు వాళ్ళల్లో రోజా ఒకటి వెనకటి గుర్తుందో లేదో, డ్యాన్స్ పిల్ల ఆట గుర్రం అని చెప్పి ఒక కథ ఉండేది. అందరూ కూడా ఓ ప్రతి పెళ్లిలో కూడా డ్యాన్స్ పిల్ల పెట్టుకునేవాళ్ళు, ఆట గుర్రం ఒకటి పెట్టుకునేవాళ్ళు. ఏమో ముందు ఎగురుతుంటే వెనకాల గుర్రం మీద ఒకటి ఎగురుతూ ఉంటాడు. ఇట్లాంటి ఈ డ్రమ్టిక్ పద్ధతులు, ఇంకా వీళ్ళలో గొప్ప విషయం ఏంటంటే ఇక తోలు బొమ్మలాట, ఇంకా రకరకాల పాత అవి ఉన్నాయి, అరికథలు బుర్రకథలు ఇట్లాంటివి. ఇవన్నీ కూడా మళ్ళీ మనకు పరిచయం చేయడానికి ఈ పద్ధతిలో వైసీపీ నాయకులు వస్తున్నారని ఈ సందర్భంగా చెప్తున్నా. ఇప్పటికైనా చెప్తున్నాను వైసీపీ అభిమానులకి, కార్యకర్తలకి, మీరంతా మంచివారు, చాలా మంచివారు. మీరు గమనించుకుంటున్నారు. ఇప్పుడు మీలో ఎవరైనా సరే, మీ నాయకుల్లో కానీ మీ కార్యకర్తల్లో కానీ బూతులు మాట్లాడిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళే ఈరోజు జైళ్ళకి వెళ్తున్నారు. కానీ ఏ ఒక్కరికైనా ఏ ఇబ్బంది అయినా ఉందా? ఎంత స్వేచ్ఛగా ఉంటున్నారు, ఎంత చక్కగా చేతి నిండా పనులు దొరుకుతున్నాయి, ఎంత హాయిగా బ్రతుకుతున్నాం. ఇంతకంటే మంచిదేం కావాలి? యాడా అసలు ఇస్తా అన్న హామీలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామలారెడ్డి గారు చెప్తున్నారు. అంటే మీకు శ్యామలారెడ్డి గారు అంటే తెలుసండి? తెలుసులేండి. ఆ మధ్య అమెరికాలో కనపడింది. మేము అమెరికా వెళ్తే మా పెద్దలు అమెరికాలో కనపడి అక్కడ ఏదో బాగానే వచ్చినాయంట. $12,000 అంటే తక్కువ విషయం కాదు ఒక రాత్రికి. కానీ ఆమె ఏమి ప్రోగ్రామ్ ఇచ్చి తీసుకుందో అదైతే నాకు ఖచ్చితంగా తెలియదు, ప్రజలకే ఎక్కువ తెలుసు. మంచి ప్రోగ్రామ్ చేసిందంట. ప్రోగ్రామ్కి $12,000 రెమ్యునరేషన్ కూడా వచ్చిందంట. పోతే శ్యామలాకు ఒక మాట చెబుతున్నా, నువ్వు 4 పిట్ట కథలు నేర్చుకొని వచ్చావు. నీకు అసలు తెలియాల్సిన కథ ఒకటి చెప్తా వినమ్మా. నీకంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళ సొంత బాబాయే బాత్రూమ్కి బెడ్రూమ్కి మధ్యలో చచ్చిపోయాడు. నీకంటే ఎక్కువ సేవ చేసిన వాళ్ళ చెల్లిలే ఈ రోజున రూపాయి ఆస్తి పంచకపోతే, హలో లక్ష్మణ ఏమిరా నాకు ఈ కష్టం, అన్నే కంట్లో పొడిచాడే, అన్నే నన్ను బాధ పెట్టాడే, పైగా అన్న సైకో అనుకొని నాకు తెలిసి కూడా నేను చేసినందుకు పక్కన చుట్టూ ఉన్న రాకాసి మోక ఇంత బాధ పెడుతుంది అని ఆమె కన్నీళ్లు పెట్టింది. అది నీకు ఇంకా మన్నం చేసుకో. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి నమ్మిన వాళ్ళు ఎంతమంది ఎన్ని వందల కోట్లు నష్టపోయారో, ముఖ్యంగా 5 రెడ్లే బాగుపడతారు. ఆ 5లో నువ్వు దూరొచ్చు అనుకున్నావేమో శ్యామల, నువ్వు కరివేపాకు. ఖచ్చితంగా చెప్తున్నానమ్మా, నాకు నీ మీద భేదాభిప్రాయాలు ఏమి లేవు. నువ్వు ఆ పార్టీలో పనిచేసుకుంటే నాకు మంచిదే. నీకెటు అక్కడ టీవీల్లో బోవీల్లో ఇంతమంది యాక్టర్స్గా ఉండేదానివి, అక్కడ ఎటు నీకు పిలుపు లేదు కాబట్టి ఇక్కడ పిలుపు వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చావని చెప్పి నేను నిన్ను అర్థం చేసుకుంటాను. కానీ అమ్మ, నువ్వు కరివేపాకు కంటే ఘోరంగా అవుతావు. అయినా దానికైనా పర్వాలేదు, నీకు ఖచ్చితంగా నీ రెమ్యునరేషన్ నువ్వు తీసుకో. అవి కూడా ఎగ్గొడతాడు జగన్ రెడ్డి. నీకు ఇవ్వాల్సిన ₹5 పేటీఎం డబ్బులు కూడా ఎగ్గొడతాడు. కరెక్ట్గా ఏ రోజు ఆ రోజు తీసుకొని జేబులో పెట్టుకునే మాట్లాడని చెప్పి ఈ సందర్భం చెప్తాను.